నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐబీ నుండి టిప్పు సుల్తాన్ చౌక్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను అధికారంలో వస్తే దేశంలో ఉన్న కుటీర పరిశ్రమలను కాపాడుతానని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చి తాను అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయిపోతున్నా నేటి వరకు తానిచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. కనీసం వేతనం 26,000 ఇవ్వాలని స్వదేశీ జపం చేసిన మోదీ, ఆదానీ, అంబానీ విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి భారతదేశ కార్మిక వర్గం పైన ఉరితాళ్లు బిగిస్తున్నారని, వారిని కట్టుబానిసలుగా తయారు చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల ఐక్యత పెన్షన్ 9,000 రూపాయలు, పెన్షన్ 9,000 రూపాయలు, కనీస వేతనాల జీవ 26,000, కనీస వేతనాల జీవ 26,000, వేతనం 26,000 రద్దు చేయాలి. కార్మికులను నాశనం చేసే 4 లేబర్ కోడ్లను అమలు చేయాలి. కార్మిక చట్టాలను ఆ జీవోను కూడా 282 జీవోను తక్షణమే రద్దు చేయాలని, అదే విధంగా కార్పొరేట్ అనుకూల కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, అదే విధంగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా షరతులు లేని జీవన భృతి ఇవ్వాలని, అదే విధంగా బీడీ పరిశ్రమ నుండి 28% జీఎస్టీని తక్షణమే విధించాలని, రద్దు చేయాలని